మన అమరావతి సృష్టికర్త మన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో విశ్వాసంతో దృఢమైన నమ్మకంతో ఆ ప్రాంత రైతులు దాదాపు 40,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టడం జరిగింది. తర్వాత ఈ దుష్టపాలన 2019లో ఎప్పుడైతే వైసీపీ దుష్టపాలన స్టార్ట్ అయిందో ఈ అమరావతి మీద వాళ్ళకు సీతకన్ను పెట్టి వాళ్ళు అమరావతిని అక్కడి నుంచి నాశనం చేయాలి, ఈ రైతుల జీవితాలను బుగ్గిపాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ 3 రాజధానులు అనే ఒక కుట్ర కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అప్పటి మండలి చైర్మన్ మన గౌరవనీయులు అహ్మద్ షరీఫ్ గారు ఆ రోజు ఈ 3 రాజధానుల బిల్లును ఆయన ఈ దాదాపు 40,000 ఎకరాల రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఎంతో నమ్మకంతో విశ్వాసంతో భూమి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రాజధాని కోసం ఇచ్చిన భూమిలో వాళ్ళు చిన్న చిన్న కట్టడాలను సైతం పడగొట్టి ఇక్కడ రాకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే దుష్ట పన్నాగం పన్నారో ఆ పన్నాగాన్ని పారనీయకుండా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో గౌరవంతో గత 44 సంవత్సరాలుగా మచ్చ లేకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అహ్మద్ షరీఫ్ గారి మీద ఎన్నో వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు, చేసుకున్నారనే విషయం నిన్న మాకు పత్రికల ద్వారా తెలిసిన తర్వాత ఈరోజు నేను అహ్మద్ షరీఫ్ గారిని కాంటాక్ట్ కావడం జరిగింది. ఆయన పేరు ఒక మంత్రి ఆయనను నోటికి వచ్చిన పదజాలంతో కులం పేరుతోటి ఆయన దూషించడం జరిగిందంట. తర్వాత ఆయన మీద కూడా చేసుకోవడం జరిగిందంట. ఆయన చెప్పడానికి కూడా వెనకాడుతున్నాడు. బాధాకరమైన విషయం ఏమంటే ఈ వయస్సులో దాదాపు ఆయనకు 7 పదుల వయసు దాటిపోయిన తర్వాత కూడా ఆయన వయస్సును కూడా చూడకుండా ఆయన మీద చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ముస్లింలు అంటే మైనారిటీలు, ముస్లింలు అంటే చేతగాని వాళ్ళు అనే ఆలోచనతో ఏమన్నా ఈ డబ్బు అహంకారంతో ఎవరైతే ఆ మంత్రి అహ్మద్ షరీఫ్ గారి మీద చేసుకున్నారో, అహ్మద్ షరీఫ్ గారి మీద ఎవరైతే దుర్భాషలో మాట్లాడారో వాళ్ళని మీ పత్రికా ముఖంగా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు చేతగాని వాళ్ళు అనుకున్నారేమో, జాగ్రత్త. మిమ్మల్ని జీవితకాలం పాటు మిమ్మల్ని రాజకీయాలలో ఎదగనీయకుండా తొక్కి వేసే శక్తి మాకుంది, జాగ్రత్త. లక్షల కోట్లు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి విర్రబీగుతా మీ కళ్ళు నెత్తికెక్కి మీరు చాలా అహంభావంతో మీరు 2019 నుంచి 2024 వరకు మీరు చాలా 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 ఘోరాలు చేశారు. మీరు ఒక మైనార్టీ నేత, ఇంతవరకు ఒక మచ్చలేని నాయకుడు అహ్మద్ షరీఫ్ గారి మీద మీరు ఇటువంటి ఆయన మీద ఇటువంటి సంఘటన జరిగిందంటే మేము ముస్లిం మైనార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మీద ఇంతవరకు 44 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నా కూడా ఈరోజు అహ్మద్ షరీఫ్ గారు తెలుగుదేశం పార్టీ మీద ఎంతో విధేయతతోటి, తెలుగుదేశం పార్టీలో ఎంతో నమ్మకంతో ఈరోజు వరకు కూడా చిన్న మచ్చలేదు. ఆయనకి సొంత కారు లేదంటే ఎవరన్నా నమ్ముతారా? ఆయనకి ఈరోజు వరకు కూడా అహ్మద్ షరీఫ్ గారు 44 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు ఆయన పదవులు ఈరోజు ప్రస్తుతం ఆయన వచ్చేసి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. అయినా ఆయనకి ఇంతవరకు ఒక సొంత కారు లేదు, సాదాసీదా జీవితం. ఆయన ఒక ఇస్లాం పద్ధతిలో ఆయన 5 పూట నమాజ్ చదువుకుంటూ ఎంతసేపు ఉన్నా క్రమశిక్షణతోటి, విధేయతతోటి, బాధ్యతతోటి తెలుగుదేశం పార్టీ ఎదుగుదల కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయన పనిచేస్తాడు. కానీ ఆయన సొంతం కోసం ఇంతవరకు ఏమి చేయలేదు. ఈ వైసీపీ పార్టీలో ఉన్న ఈ ఎవరైతే ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళు అహ్మద్ షరీఫ్ గారి మీద జరిగిన
ఈ యొక్క అవమానకరమైన దాడిని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు వాళ్ళని గుర్తిస్తారు. కానీ లేకపోతే మిమ్మల్ని బజార్లలో కూడా తిరగనియరు, మీకు ఎలక్షన్లలో మిమ్మల్ని గోరి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముస్లిం నాయకులను ఎవరైతే వైసీపీ పార్టీలో ముస్లిం నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ నేను ఒక విషయం మీద గుర్తు చేస్తున్నా. ప్రతి ఒక్క మతాన్ని, ఎవరి మతం వారిది, ఏ మతాన్నైనా మనము గౌరవించాలి. ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఇతర మతాలని గౌరవించాలనే నానుడి మా ఖురాన్లో ఉంది. లాల్జాన్ బాషా గారు గుంటూరు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా గొప్పగా పేరు సంపాదించారు. మన నంద్యాలకు చెందినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, ఆయన కూడా పలు దఫాలుగా ఆయన మినిస్టర్గా చేశారు. తర్వాత అహ్మద్ షరీఫ్ గారు 44 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ఇంతవరకు ఒక మచ్చలేని నాయకుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనను ఎవరైతే దుర్భాషలాడారో, ఎవరైతే ఆయన మీద చేయి చేసుకున్నారో వాళ్ళని రాజకీయంగా సమాధి కట్టడానికి ఈ రోజు నుంచి మేము పూనుకుంటాము. ఈ రోజు నుంచి మీకు గుర్తు చేస్తున్నా, ఈ రోజు నుంచి వాళ్ళు రాజకీయంలో ఏ రోజు కూడా వాళ్ళు గెలవలేరు అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మేము మాట్లాడుతున్నాం. ఈ యొక్క విషయాన్ని ఇన్నాళ్ళు ఆయన దాచిపెట్టారు. నిన్ననే ఆయన బయటికి మాట్లాడడం జరిగింది. అహ్మద్ షరీఫ్ గారు, మాకు చాలా బాధ అవుతుంది. మీరు అనుకుంటున్నారేమో మా దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, మీరు ఏమనుకున్నా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఆయన నెత్తి మీద ఉన్న టోపీకి సరిపో మీ లక్షల కోట్లు గుర్తుపెట్టుకోండి. ఆయన గౌరవం అది. మీరు చాలా జాగ్రత్తగా మీరు మసులుకోవాలి. మీకు ఇప్పుడన్నా ఒక 11 సీట్లు వచ్చినాయి 2024లో. రాబోయే రోజులు ఆ 11 కూడా లేకుండా పక్కా ఒకటి లేచిపోయేటట్టు చేసుకోవద్దని చెప్పేసి సూచిస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వారు కాబట్టి మంచి మాటలతోటి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ముస్లిం మైనార్టీ నాయకులు పార్టీ కాకుండా ప్రతి ఒక్క పార్టీ నాయకులు ఆయన గౌరవిస్తారు. అహ్మద్ షరీఫ్ గారు అంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఇప్పుడు ఏదైనా ఈ పార్టీ పరంగా విధానాల పరంగా వేరే పార్టీలో ఉన్న వాళ్ళతోటి మేము విభేదించవచ్చు, విధానపరంగా విభేదించవచ్చు. కానీ అహ్మద్ షరీఫ్ గారి విషయంలో ఏ పార్టీ, కమ్యూనిస్టులు కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ అహ్మద్ షరీఫ్ గారిని గౌరవిస్తారు. మేము కోరుకుంటాం ఆయన యొక్క వారసత్వం కావాలి, అహ్మద్ షరీఫ్ గారి యొక్క వారసత్వం మాకు రావాలి, ఆయన మాదిరి మేము కూడా నేర్చుకోవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పేసి మేము కోరుకుంటాం. ఈరోజు వరకు కూడా ఆయనకు సొంత ఇల్లు లేదు, ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు ఆయన. ఇంతవరకు ఒక కారు లేదు. ఆయన పిల్లలు ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఉండి కూడా ఆయన ఈరోజు ఒక లావిష్ లైఫ్, ఒక విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తి కాదు ఆయన. ఆయన మీద చేయి చేసుకున్నారు, ఆయన మీద దుర్భాషలాడారు, కులం పేరుతో దూషించారని తెలిసిన తర్వాత మా ముస్లిం సమాజం కోపోద్రిక్తమై ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఆయన ఒక్కడు కాదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఆయన ఒక్కడు కాదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఆయన ఒక్కడు కాదు. ఆయన 4.5 కోట్ల ఆంధ్ర ప్రజలు మీ దగ్గర ఉన్న కొంతమంది తప్ప, పిడికెడు మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి గుర్తు చేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి వైసీపీ పార్టీని మేము గుర్తు చేస్తూ కఠినంగా వాళ్ళందరినీ ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్న ముస్లిం నాయకులను గుర్తు చేస్తున్నాం.